తీసుకొని వచ్చి డిపిఆర్ని తయారు చేయించి అన్ని చేస్తే కొన్ని దాన్ని ఏం చేసావు, దాన్ని సముద్రంలో కలిపేశావు. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే దారేది అని చెప్పి ప్రజలు క్వశ్చన్ మార్క్ మిగిలిపోయింది ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకి. అంటే మీరు పెట్టేటువంటి ప్రతి రూపాయి అమరావతిలోనే పెడతారా? మీరు ఖర్చు చేసేటువంటి ప్రతి రూపాయి ఆ సిఆర్డిఏ రీజియన్ కోర్ క్యాపిటల్లోనే పెడతారా? అరే ప్రత్యేక హోదా అడగలేదు, రైల్వే జోన్ అడగలేదు. పోలవరం సంబంధించి 45 మీటర్ల కాంటూరు, 45 మీటర్లు ఎత్తుండాల్సినటువంటి పోలవరం ప్రాజెక్టు 41 మీటర్లకే మేము కుదిస్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పినా సరే దద్దమ్మల్లా మీరు మాట్లాడకుండా ఉన్నారంటే మీ చేతకానితనానికి ఇది పరాకాష్ట అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇన్ని ప్రాజెక్టులు, ఇన్ని పథకాలు, సరే మీరు ఇచ్చినటువంటి హామీలు ఎలాగా నిలబెట్టుకోలేదు, ఎలాగా నెరవేర్చరు, అది అందరికీ తెలుసు. నువ్వు తెచ్చినటువంటి డబ్బంతా కూడా ఒక దగ్గరే పోస్తే రేపు అమరావతి అనేటువంటిది ఒక గోస్ట్ క్యాపిటల్ గా మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇటువంటి ఉదాహరణలు ప్రపంచంలో అనేకమైనటువంటి ఉన్నాయి. గతంలో సింగపూర్, మలేషియా అనేటువంటి వాడు చంద్రబాబు నాయుడు గారు. అదే మలేషియాలో కోలాలంపూర్ క్యాపిటల్. ఇలా కాదు, చంద్రబాబు నాయుడు గారు లాగే ఒక తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తి నాకు కోలాలంపూర్ వద్దు, పుత్రజయ అని చెప్పి కొత్త క్యాపిటల్ కడతానని చెప్పి ఆడికి వెళ్ళి కట్టాడు. ఇప్పుడు గోస్ట్ క్యాపిటల్, దయ్యాలు తిరుగుతున్నాయి అక్కడ. అంటే రాత్రి అయితే మనిషి కూడా ఉండడు అక్కడ. రేపు అమరావతి అనేటువంటిది కూడా ఆ పరిస్థితి వస్తుంది అనేటువంటి భయం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఉంది. అభివృద్ధి ఉన్నటువంటి నగరాలను వదిలేసి, అభివృద్ధి చేయాల్సినటువంటి నగరాలను వదిలేసి, అభివృద్ధి చెందాల్సినటువంటి నగరాలు, అవకాశాలు ఉన్నటువంటి నగరాలను వదిలేసి కేవలం నీ రియల్ ఎస్టేట్ కోసం మీరు అమరావతిని పట్టుకొని ఊరేగుతా ఉన్నారే. ఈరోజు దానికి ఎంత ఖర్చు అవుతుందంటే 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి మీ అంచనాలే చెప్తున్నాయే. పోనీ 7 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఎంత ఖర్చు పెట్టారంటే అంతా కలిపి 5,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు. మరి 2 లక్షల కోట్లకు కావాలంటే 200 సంవత్సరాలు పడుతుందా? అంటే మీరు 200 సంవత్సరాల పాటు మేము నిర్మాణం చేస్తూనే ఉంటాం, అప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అమరావతిని చూస్తూ అలాగా ఉండిపోవాల్సిందే, మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం లేదని చెప్పి మీ అభిప్రాయం చెప్పండి. సో ఇటువంటి ఇష్యూస్ మీద అనేక సందర్భాల్లో పోరాటం చేస్తూ వచ్చాం. సో నిన్న న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుని డెఫినెట్ గా అపీల్ చేస్తాం. ప్రజల పక్షాన, ప్రాంతం పక్షాన, ఈ ప్రాంత అభివృద్ధి కోసం చేసినటువంటి పోరాటంలో ఉన్నటువంటి వ్యవస్థల్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి మాలాంటి వారి మీద ఉంది కాబట్టి తప్పకుండా దాన్ని గౌరవిస్తూ ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో తీసుకుంటాం. కానీ ఇటువంటి వాటికి బెదిరిపోయో భయపడో ప్రజా పోరాటాన్ని వదిలేస్తామనుకుంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తాలూకా అమాయకత్వం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మేము అధికారంలో ఉండగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. 2021లో కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది జనవరి మాసంలో. చేసినప్పటి నుంచి మేము 2024 మేము అధికారంలో దిగిపోయినంత వరకు అనేక పోరాటాలు జరిగినాయి, పాదయాత్రలు జరిగినాయి, దీక్షలు జరిగినాయి, మార్చులు జరిగినాయి, రాస్తారోకలు జరిగినాయి. కేవలం ఈ ప్రాంతం కోసం, ఈ ప్రాంత భవిష్యత్తు కోసం ఏ ఒక్కరి మీదన్నా ఆ 3 సంవత్సరాల్లో ఒక్క కేసన్నా పెట్టామో ఒక్కసారి అడగండి. ఏ ఒక్క కార్మికుడి మీదైనా, ఏ ఒక్క ఉద్యమకారుడి మీదైనా, ఏ ఒక్క రాజకీయ పార్టీ మీదైనా, ఎవరి మీదన్నా ఒక్క కేసన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పెట్టామని చెప్పానండి. అది మా పార్టీ, మా ప్రభుత్వం తాలూకు చిత్తశుద్ధి ఆ రోజు. ఎందుకంటే ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ ప్రాంతం కోసం 32 మంది ప్రాణాలు బలిగొని సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో ప్రభుత్వంగా మనం కూడా భాగస్వామ్యం కావాలి. కేంద్ర ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దాంట్లో మన పాత్ర కూడా ఉండాలి అని చెప్పి ఆ రోజు మా ప్రభుత్వం ఆలోచన చేసింది.
ఆ పోరాటంలో భాగస్వాములయ్యాం. ఆ రోజు నేను చేసినటువంటి దీక్ష కూడా రాష్ట్రం కోసమే, ఈ ప్రాంతం కోసమే, ఈ ప్రాంతానికి ఇచ్చినటువంటి హామీ కోసమే, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 5 దశాబ్దాల కళ కోసమే మేము కూడా పోరాటం చేశాం. కానీ ఆ రోజు మా మీద అక్రమంగా కేసులు పెట్టారు. ఆ కేసులు పడినటువంటి శిక్ష 6 నెలల జైలు శిక్ష. కానీ ఆ రోజు అదే వేదిక మీద నేను చెప్పా, తర్వాత జరిగినటువంటి అనకాపల్లి నుంచి మొదలైనటువంటి పాదయాత్రలో చెప్పా, రాష్ట్ర నాయకులు అందరి సమక్షంలో చెప్పా, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి చెప్పా, ఈ ప్రాంత ప్రజలను ఉద్దేశించి చెప్పా, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ సాధించుకునేటువంటి దానికోసం రైలు పట్టాల మీద నా తలకాయ పెట్టైనా సరే ఈ ప్రాంతానికి రైల్వే జోన్ సాధిస్తామన్నటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఆ రకంగానే సాధించుకున్నాం. ఇదేదో నా ఇంట్లో కోసమో, నా కుటుంబ సభ్యుల కోసమో, నా రాజకీయ పార్టీ కోసం చేసినటువంటి పోరాటం కాదు. ఈ ప్రాంతం కోసం, ఈ ప్రాంత భవిష్యత్తు కోసం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత కోసం, ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలు వెళ్తుంటే వాళ్ళని ఏ రకంగా మన కురవాళ్ళని, మన యువకుల్ని ఇబ్బందులు పెడతా ఉన్నారో చూసినటువంటి వ్యక్తిగా, జోన్ వస్తే ఆర్ఆర్బి ఏర్పాటు అవుతుంది, ఇక్కడే మన వాళ్ళు పరీక్షలు రాయొచ్చు, వారికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండవు అన్నటువంటి ఆలోచనతో చేసినటువంటి పోరాటాలు. ఈ ఒక్కటే కాదు, రానటువంటి కాలంలో ఈ ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద చేయాల్సినటువంటి పోరాటాలు చాలా ఉన్నాయి. ఏం జరిగినా, ఏం చేసినా, మీరు వ్యవస్థల్ని ఏ రకంగా మేనేజ్ చేసినా, ఏ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి చూసినా, మా పోరాటంలో ముందడుగు అనేటువంటిది ఆగదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. చంద్రబాబు నాయుడు గారు మీ తాలూకా మైండ్ సెట్ని, మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని, మీ తాలూకా ఆలోచన విధానాల్ని మార్చుకోండి. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఒక 28 గ్రామాలకో, ఒక ప్రాంతానికో ముఖ్యమంత్రి కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాలకి, అన్ని ప్రాంతాలకి మీరు ముఖ్యమంత్రి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందనేటువంటిది గుర్తుపెట్టుకోండి. ఇది మీ కుటుంబ వ్యవహారం కాదు, మీ రాజకీయ పార్టీ వ్యవహారం కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల తాలూకా భవిష్యత్తు మిమ్మల్ని నమ్మి మీ చేతిలో పెట్టారు. మొన్న ఎన్నికల్లో మీరు మోసం చేస్తారని తెలిసి నమ్మి కూడా మీకు ఓటేశారు. మళ్ళీ మోసపోయారు, 4వసారి మోసపోయారు. ఇప్పటికన్నా మీ పద్ధతి మార్చుకొని రాష్ట్ర ప్రయోజనాలు, ప్రాంతాల అభివృద్ధి, ఈ ప్రాంతాల తాలూకా భవిష్యత్తు గురించి, వెనుకబడినటువంటి రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల గురించి దయచేసి ఆలోచన చేయండి. ఈ ప్రాంతాల తాలూకా ప్రజలు, యువత నష్టపోతున్నటువంటి వ్యవహారాలన్నీ గుర్తుపెట్టుకోండి. ఇప్పటికన్నా మా తాలూకా డిమాండ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కేకే లైన్ ఏదైతే ఉందో, నిన్న మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, శ్రీకాకుళంలో 7 రైల్వే స్టేషన్ని సౌత్ కోస్ట్ రైల్వే పరిధిలోకి తీసుకొచ్చాం. రైల్వే స్టేషన్ తీసుకునే తప్పలేదు. ఆదాయాన్ని ఇచ్చేటువంటి కేకే లైన్ వదిలేసి ఆ రైల్వే స్టేషన్, ఈ రైల్వే స్టేషన్ తీసుకొస్తానంటే కుదరదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకసారి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి మాటగా ప్రజానికానికి అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటులో భాగంగా వాల్టేర్ డివిజన్ లో ఉన్నటువంటి కేకే లైన్ సాధించుకునేటువంటి దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఉంటది అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ, గడిచినటువంటి 24 గంటలుగా ఏదైతే కోర్టు తీర్పునిచ్చిన దగ్గర నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పార్టీ, మా నాయకత్వం కానీ, మా కార్యకర్తలు కానీ చూపించినటువంటి అభిమానానికి హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తప్పకుండా మన పోరాటంలో మా అందరూ కలిసే ఉంటాం అనేటువంటి మాట వారు చెప్పినందుకు వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి పోరాటంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇటువంటి పోరాటం చేసేటువంటి దిశగా నన్ను వెన్నుతట్టి ముందుకు నడిపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి హృదయపూర్వకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. అందుకనే అన్నాం కదా, ఆ రోజు